హౌసెస్కి తీసుకెళ్తారనమాట. అంటే సీరియల్ ఫ్యాన్స్ ఉంటారు కదా. వచ్చిందండి వయ్యారి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను అనమాట. సో ఎస్, ఈ రోజు వచ్చేసి ఒక స్పెషల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారో, ఆల్రెడీ మీరు టైటిల్ చూసారు కదా. సో జగదాత్రి టీం, సూర్యకాంతం టీం అండ్ ముక్కుపుడక టీం 3 సీరియల్స్ వాళ్ళు మేము అందరం కలిసి గుంతకల్లో వచ్చాము ఇక్కడ గ్రౌండ్ ఈవెంట్కి. సో బిహైండ్ ద సీన్స్ మేము ఎట్లా ఎంజాయ్ చేసామో అవన్నీ కూడా మీరు ఈ బ్లాగ్లో చూడబోతున్నారు. డోంట్ మిస్ ఇట్. బ్లాగ్ అయితే మొత్తం చూడండి. హోల్ డే మేము ఇక్కడ ఈవెంట్ ఎట్లా స్పెండ్ చేసాం అనేది నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే మేము రెడీ అవుతున్నాం. మార్నింగ్ ఇట్లా హౌసెస్కి తీసుకెళ్తారనమాట. అంటే సీరియల్ ఫ్యాన్స్ ఉంటారు కదా. వచ్చిందండి వయ్యారి. వాళ్ళు కొంతమంది ఇన్వైట్ చేశారనమాట. సో అక్కడికి వెళ్తాము. నా పక్కన మీ ఫేవరెట్, మోస్ట్ ఫేవరెట్ ఉన్నారు, చూపిస్తాను. హలో జగదాత్రి. అవుతుంది, రెడీ అవుతుంది, నవ్వుకుంటూనే ఉంది. నా ఇంట్రడక్షన్ విని ఫుల్ నవ్వుకుంటుంది. అంటే నేను మర్చిపోతాను ఏంటంటే ఇంట్రడక్షన్, లాస్ట్ ఎండింగ్ కూడా మర్చిపోతా. మధ్యలో కంటెంట్ అంటే అక్కడక్కడక్కడ తీసేస్తా. అంటే నాకు అదొక టెన్షన్ నడుస్తుంది అనమాట. అయ్యో ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, అయ్యో ఎండ్ చేయలేదు వ్లాగ్ అని. చాలా వ్లాగులు నేను ఎండ్ చేయకుండా కూడా వేసేస్తుంటాను మర్చిపోయి. సో అందుకనే కొంచెం ఫాస్ట్గా ఇంట్రొడక్షన్ ఇచ్చాను. డోంట్ మిస్ ఇట్. బ్లాగ్ మొత్తం చూడండి, యూ విల్ ఎంజాయ్. ఇప్పుడు వచ్చేసి నేను నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ మీకు చూపించబోతున్నాను అనమాట. చాలా మంది అడిగారు స్కిన్ కేర్ గురించి. ఇప్పుడే షూటింగ్ అయ్యి వచ్చాను. మేకప్ అంతా కంప్లీట్గా మేకప్ తీసేసాను. సో దీని తర్వాత నా స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుందని నేను మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకోవాలి. మేకప్ అంతా రిమూవ్ చేశాను కాబట్టి. సో దిస్ ఇస్ మై ఫేస్ వాష్, సెటాఫిల్ ఆయిల్ కంట్రోల్ ఫోమ్ ఫేస్ వాష్ అనమాట. బికాజ్ నాది కొంచెం ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ కాబట్టి ఇది నేను యూజ్ చేస్తాను. ఇది ఫోమ్ టైప్లో వస్తుంది, ఇట్లా వస్తుంది. సో ఒక 3 పంప్స్ చాలు. సో ఫేస్ వాష్ చేసుకొని కనిపిస్తాను. సో ఈ ఫేస్ వాష్ వల్ల ఏంటంటే నాకు కొంచెం ఆయిల్ కంట్రోల్ అవుతుంది అండ్ మేకప్ మొత్తం రిమూవ్ అయిపోయి ఫ్రెష్గా ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో నా నైట్ స్కిన్ కేర్ రొటీన్లోని 2 బాటిల్స్ ఉన్నాయి. సో పిక్సీ వాళ్ళది గ్లో టానిక్. ఇది వచ్చేసి మనకి 5% గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది అనమాట, ఎక్స్ఫోలియేటింగ్ టోనర్. సో ఇది నేను వీక్లీ వన్స్ మాత్రమే యూజ్ చేస్తాను. ఎక్స్ఫోలియేటింగ్ టోనర్ ఉంటుంది అండ్ అలాగే దీనివల్ల మంచి గ్లో కూడా వస్తుంది అనమాట స్కిన్ మీద. అండ్ జస్ట్ కాటన్ మీద డ్యాబ్ చేసి ఫేస్ అంతా డ్యాబ్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను పెట్టుకోవట్లేదు. అండ్ రెగ్యులర్ యూసేజ్ టోనర్ వచ్చేసి ఇది. దిస్ ఈస్ ఫ్రమ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ఫేషియల్ టానిక్ మిస్ట్ ప్యూర్ రోజ్ వాటర్. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఇది కొంచెం డ్రై అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ ఆగి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సో ఎస్, అండ్ ఇప్పుడు వచ్చేసి మై 3rd స్టెప్. ఈ స్టెప్ కూడా ఏంటి అంటే ఎప్పుడైనా ఒక 10 డేస్కి ఒకసారి అలా యూజ్ చేసేదన్నమాట. సో దిస్ ఈజ్ డీటాన్ రిమూవల్ క్రీమ్ ఫ్రమ్ రాగా ప్రొఫెషనల్. సో ఇది నేను యూజ్ చేస్తాను ఈ ప్రోడక్ట్. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు ట్రై చేయొచ్చు. సో ఈరోజు అయితే నేను మొత్తం ఎండలో పడి షూట్ చేశాను అనమాట. మొత్తం ఎండ, హోల్ డే
ఎండలో షూట్ అయింది ఈరోజు మాకు. సో ఫేస్ అంతా ట్యాన్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే ట్యాన్కి నేను ఇచ్చే టిప్ ఏంటంటే ఇమీడియట్గా మీరు దానికి కన్సర్న్ ఇస్తే మీకు ఆ ట్యాన్ అనేది పిగ్మెంటేషన్ కింద మారకుండా మీ స్కిన్ అనేది బాగుంటుంది. సో ఇమీడియట్గా మీరు ఆ కేర్ అనేది తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. సో నేను యూజ్ చేసే డీటాన్ క్రీమ్ ఇది విత్ కోజిక్ అండ్ మిల్క్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది డర్మటాలజికల్లీ టెస్టెడ్, పెరాక్సైడ్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అనమాట. స్వెస్ అండ్ ఇట్లా ఉంటుంది పౌచ్. సో క్రీమ్ అనేది కొంతసేపు మనం అప్లై చేసేసుకోవాలి. నేను జస్ట్ సింపుల్గా చేతితో ఓపిక లేక అప్లై చేసేసుకుంటున్నాను. మీరు నీట్గా బ్రష్తో అప్లై చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. సో ఎప్పటికప్పుడు ట్యాన్ అనేది ఇమీడియట్గా మనం రియాక్ట్ అయితేనే తొందరగా స్కిన్ పాడకుండా ఉంటుంది. యాక్చువల్గా ఇలా గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నానని ఏం అనుకోద్దండి, ఎందుకంటే ఫుల్ అలిసిపోయి ఉన్నాను షూటింగ్ నుంచి వచ్చి, అందుకే ఇట్లా గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నా. సో కొంచెం కేర్ అనేది ఇట్లా తీసుకుంటానండి నేను. చిన్న చిన్న టిప్సే, ఎక్కువ టిప్స్ ఏమి ఉండవు. సో ఇది వచ్చేసి జస్ట్ ఆరినంత వరకు మనం ఉంచుకొని వాష్ చేసేసుకోవాలన్నమాట. సో 5 minutes అయితే అయిపోయింది కంప్లీట్గా. ఇది ఎంత డ్రై అయిందనమాట. ఇప్పుడు కొంచెం వాష్ చేసేసుకుందాం. ఏదైనా సరే డీటాన్ పెట్టగానే కొంచెం కిచ్ 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 అని ఉంటుంది. అది అయిన తర్వాత ఇట్లా డ్రై అవుతుంది. వాష్ చేసుకొని మీకు అనిపిస్తాం. సో మొత్తం క్లీన్ చేసుకొని డ్రై చేసుకొని వచ్చాను. చూడండి స్కిన్ ఎంత బాగుందో. అంటే ఏదైతే సన్ తొందరగా అది డీటాన్ అవుతుంది కదా, అదంతా కూడా ఇమీడియట్గా పోతుంది అనమాట. వెంటనే ఇమీడియట్గా మనం కేర్ తీసుకుంటే ఎప్పటికప్పుడు, అంటే ఈరోజు మనం ఎక్కువ ఎండలో తిరిగామని మనకు అనిపిస్తే సో ఎప్పటికప్పుడు తీసుకుంటే పోతుంది ట్యాన్. ఇంకొక నెక్స్ట్ వీక్ ఒకసారి పెట్టుకుంటాను. ఎక్కువ యూజ్ చేయకూడదు, వీక్లీ వన్స్. మరీ ఎక్కువ సన్ ఎక్స్పోజర్ అయితే వీక్లీ ట్వైస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత ఖచ్చితంగా ఏదైనా సరే ప్యాక్స్ ఫేస్ ప్యాక్స్ యూజ్ చేసిన తర్వాత అయినా సరే ఫేస్ అనేది డ్రై అవుతుంది, సహజం అది. సో ఇప్పుడు వచ్చేసి నేను సిరమ్ అప్లై చేస్తున్నా. దిస్ ఇస్ మై నైట్ సిరమ్ అనమాట, రీఫైన్ సిరమ్. ఇది చాలాసార్లు నేను వీడియోలో చూపించినట్టు గుర్తు నాకు. సో జస్ట్ ఒక 2 pumps చాలు. ఏముండదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇదేంటంటే పిగ్మెంటేషన్స్కి అండ్ ఓపెన్ పోర్స్కి యూజ్ అవుతుంది అనమాట. అండ్ నా స్కిన్కి ఇది చాలా బాగా యూజ్ అయింది. జస్ట్ స్కిన్లో అట్లా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి ప్యాక్స్ వేసేటప్పుడు కూడా ఇంకా తొందరగా సిరమ్స్ మాయిశ్చరైజర్స్ అబ్జర్వ్ అయిపోతుంది, స్కిన్ డ్రై అవుతుంది కదా, అందుకని. సో ఒక 2 minutes ఆగి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సో ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ వచ్చేసి నేను ఇది యూజ్ చేస్తున్నాను ఎక్సెలా నుంచి. ఎక్సెలా సిప్లా మాయిశ్చరైజర్ ఫర్ ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ అనమాట. ఇది పర్టికులర్గా రెడ్యూస్ సెబమ్ సెలెక్షన్, నాన్ కొమోడోజెనిక్, మ్యాట్ ఫీల్ ఉంటుంది అనమాట. బాబు ఈ పదాలు కొంచెం పలకడం కష్టం. సో జస్ట్ ఒక లైట్ 1 pump చాలు, ఎక్కువ అవసరం లేదు. ఖచ్చితంగా స్కిప్ చేయకూడని స్టెప్ ఇది మాయిశ్చరైజర్. నెక్ కూడా మిస్ అవ్వద్దు. అండ్ హ్యాండ్స్. సో ఎస్, ఐ కెన్ ఫీల్ మై స్కిన్ యాక్చువల్లీ. సో కొంచెం నీట్గా అయ్యింది. ఏం లేదు, ఆ డర్ట్, ఆ సన్ ట్యాన్ అంతా పోయి నీట్గా అయితే చాలు. సో అదనమాట. అండ్ ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసి లిప్ బామ్. సో లిప్స్కి కూడా సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఉన్నది వాడుతున్నాను. మనం ఎంత లిప్స్టిక్స్ రాసినా సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఉండాలి. ఇది వచ్చేసి విష్ కేర్ సెరమైడ్ లిప్ బామ్ అనమాట, న్యాచురల్ ఉంటుంది. SPF 50+++. ఇదైతే చాలా బాగుంది నిజంగా. అంటే ఇది వాడిన దగ్గర నుంచి నాకు లిప్ పిగ్మెంటేషన్ తగ్గింది. అంత కాదు, లైట్గా. అంటే కొత్తగా ఏదైతే పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుందో అది స్టార్ట్ అవ్వదు, కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇందులో SPF ఉంది కాబట్టి. సో కంప్లీట్
ట్రాన్స్పరెంట్, ఏ కలర్స్ ఏమీ లేవు. సో దిస్ ఈజ్ మై నైట్ స్కిన్ కేర్ రొటీన్. సో ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా సరే ఇలా కొంచెం కేర్ తీసుకొని చేసుకుంటాను. సో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా, అంటే నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సీజన్ అయితే రన్ అవుతుంది కదా. సో అమెజాన్లో బోల్డ్ అయిన ఆఫర్స్ ఉన్నాయి. లైక్ 50 నుంచి 80% వరకు మనకి డిస్కౌంట్స్ ఉన్నాయండి. అండ్ అలాగే 1500 బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. 1500 ప్లస్ ఉన్నాయి బ్రాండ్స్ అన్నీ కూడా. అండ్ 3 lakhs ప్లస్ స్టైల్స్ ఉన్నాయన్నమాట. సో డోంట్ మిస్ దిస్ సేల్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్. సో లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. హలో అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ సీరియల్స్ చాలా బాగుంది. అన్ని హార్ట్ టచబుల్ ఉంటాయి. సీన్స్ క్యారెక్టర్స్ అన్ని మన ఇంట్లో జరుగుతాయేమో అనే విధంగా ఎక్సైట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడాలి అనే ఎక్సైట్మెంట్ చాలా ఉంటుంది. ఆ జగన్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? జగన్నాథ్ ఉండాలి. పెట్టేసుకుంటే పేరు జేడి సో తను జీ తెలుగు చూస్తూ దాంతో సెల్ఫీ దిగి మాకు ఈరోజు లక్కీ డిప్లో గెలిచారు. సో థ్యాంక్ యూ సౌమ్య గారు. మా జీ తెలుగుని ఇలా చూస్తూ మీరందరికీ కూడా థ్యాంక్ యూ. సో మా జీ తెలుగు నుంచి మీకు ఒక చిన్న ఈవినింగ్ ఈవెంట్కి అయితే నేను ఇలా రెడీ అయిపోయాను. మంచిగా జ్యువెలరీ, బుట్టలు, ట్రెడిషనల్గా రెడీ అయ్యాను. అండ్ దిస్ ఈజ్ మై డ్రెస్, అనార్కలి డ్రెస్ అనమాట. కలంకారీ మెటీరియల్ అది తీయించుకొని వర్క్ చేయించాను అంతకుముందు. సో దానికి మ్యాచింగ్ దుపట్టా వచ్చేసి ఇట్లా డ్రైప్ చేసుకున్నా. సో ఎస్, రెడీ అయిపోయి ఇంకొద్దిసేపట్లో మేము ఈవెంట్కి స్టార్ట్ అయిపోతాము. నాకు అర్థమైంది వినిపిస్తుంది నాకు. మన జగదాత్రి ఎట్లా రెడీ అయిందో నేను ఇప్పుడు అప్పుడే చూపించాను, తర్వాత చూపిస్తాను. నువ్వేం టెన్షన్ పడుకు, తను ఇంకా ఆన్ ది ప్రాసెస్లో ఉంది, రెడీ అవుతుంది.
కొంచెం సేపు అయ్యాక వెయిట్ చేయండి, చూపిస్తా. First of all, hi everybody, hello. Mugu sir, wo iskone. Kusara, mugu performance lo, ha? నాకు ఇంతకల్లో మీద మంచి అభిప్రాయం ఉంది. మీరు వాళ్ళకి ఓయేస్తున్నారు, మాకు ఓయేస్తున్నారు, మొత్తంగా ఓయేస్తున్నారు. అది ఈ తెలుగుకి ఓయేస్తున్నారు. మరి మా పాలయ కాంబినేషన్ ఎలాగో మా ముగ్గురు ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్ కూడా అలాగే.
ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ జెండా అయినా కాలిపోతే. హలో, మీకు లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చాము. మొత్తానికి అన్నిట్లోనూ మీరు లేట్ అని ఒప్పుకున్నారు. దీంట్లో కూడా లేటే. సరే అండి, మాటలు లేదు చేతలు చూపిద్దాం. ఓకే, సో దర్శన చెప్పాలనుకుంటున్నాడు. చిత్తూరు, రాయలసీమ, కర్నూలు ఏ సెంట్రల్ అయినా జగదాత్రి ఫస్ట్ వచ్చారు. వస్తే మా ముక్కు పుడక టీం కి కౌశిక్ సపోర్ట్ గా వచ్చారు. వావ్, సో ఫైనల్ గా పోటీ నిజంగా పొట్టేళ్ళు కొట్టుకున్నట్టే ఉండబోతోంది అని నేను అనుకుంటున్నాను. రెడీయా? రెడీ. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? yes ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫుల్ గా. మీ ఇద్దరి మధ్యలో ఉండబోతోంది ఫైర్. చూద్దాం ఆ ఫైర్. సో ముందు అయితే మీ ప్లేస్ లో మీరు కూర్చోండి. ఓకే, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవరు లేరు అనుకుంటా. జై బాలయ్య. అది అద్దె వాళ్ళందరికి ఎనర్జీ వచ్చింది. ఆవిడేదో అంటే పాట అయిపోయిన తర్వాత మేము అంటే కాదనమాట, మీరు కూడా చెప్పాలన్నమాట. ఓకేనా? మా వాళ్ళంతా పిల్లలు ఓకేనా? ఓకే టీచర్. వాళ్ళకి నాలాగే కొంచెం మొహమాటం ఎక్కువ, మెల్లగా మెల్లగా వస్తుంది. నీకు వేరేవన్నీ ఎక్కువ, మొహమాటం కాదు. చూసాక యాంకర్ తోనే నువ్వు చేసిన నృత్యాలు, సంగీతం. ఓకే నెక్స్ట్ సాంగ్ రెడీయా?